హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నా. నేనైతే జంగారెడ్డిగూడెం దగ్గర మధ్యాహ్నం గుడి కడికి వచ్చానండి. చక్కగా ఆ గుడి స్టార్టింగ్లోకి వచ్చా చక్కగా ధ్వజస్తంభం చుట్టూ చక్కగా పువ్వులు, చక్కగా పసుపు కుంకాలతో ఆంజనేయ స్వామి చూడండి ఎంత తేజోమనంగా ఉన్నారు. చక్కగా చుట్టూ కూడా వాతావరణం ఎంత బాగుందో చూడండి. అసలు ఆ డెకరేషన్ చూడండి, అన్ని పచ్చి పూలతో చేశారండి. అది కూడా లోపల ఎంట్రింగ్లోని ధ్వజస్తంభం చుట్టూ చక్కగా ప్రదక్షిణలు ఆ విధంగా చేస్తూ ఉన్నారండి. కానీ అండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అందరూ ఓం ఒకటి పెట్టారండి. అసలు ప్రశాంతంగా ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవాలనిపించిందండి. అదంతా గోపురం అండి. గోపురం చుట్టూతో కూడా ఆ విధంగా డెకరేషన్ చేశారండి. నేను కూడా ప్రదక్షిణ చేసుకుంటూ చక్కగా అందరిని భక్తులందరినీ చూసుకుంటూ అసలు ఎవరే విధంగా చేస్తున్నారు, ఎవరే పూజ చేస్తున్నారా, ఎవరే ఒత్తులు వెలిగిస్తున్నారా అని చెప్పి ఆలోచనతో చూస్తూ ఉన్నానండి. నేను చక్కగా చుట్టూ చేసుకుంటూనే వీడియో తీసుకుంటూనే స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఆయన మనసులో అనుకుంటూనే ఈ విధంగా చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నానండి. నేను అసలు అండి ఎక్కడ చూసినా జనంతో కిటకిటలాడుతుందండి. 9 మేము వెళ్ళిపోయామండి. 10-11 అయితే అసలు జనం ఉంటారండి, జనం ఉంటారండి. అది చూడండి. దర్శనం చేసుకొని కొంతమంది చక్కగా ఆ విధంగా గుళ్ళో కాసేపు కూర్చొని ప్రశాంతంగా ప్రసాదాలు, పులిహార అన్ని దగ్గర నమ్ముతారండి. స్వాములు అయితే ఇక్కడ ప్రసిద్ధి అండి. చక్కగా 11 దాటిగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి ఇక్కడ. అయితే చూసారు అందరూ కూడా దర్శనం చేసుకుని అక్కడ కూర్చున్నారండి. కూర్చొని తింటా ఉన్నారండి. ఎవరికి అవకాశం చాటు వాళ్ళండి. పల్లకి సేవ అండి, పల్లకీలు అవి ఇవన్నీ మొత్తం గుడి వాతావరణంలో ఉంటుంది. అయ్యప్ప స్వామి ఎలా తిరుగుతూ ఉన్నారు. మట్టికండి గుడి దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా అనిపించిందండి. అసలు ఎక్కడికైనా వెళ్తే తొందరగా వచ్చేద్దాం అనిపిస్తుంది. మధ్యకాడికి అయితే అసలు రావాలనిపించదండి. చిన్న చిన్న కుట్లు అయ్యో ఈ పక్కన ఎదురన్నీ చెట్లు అండి. రావి చెట్టు, తుమ్మ చెట్టు, బాదం చెట్టు, తులసి చెట్టు, అన్ని రకాల చెట్లు, దేవుడి పూజకు సంబంధించిన ప్రతి చెట్టు కూడా అట్లా ఆ విధంగా కుండీలలో పెట్టి పెంచుతూ ఉన్నారండి. వాటిని కొన్ని చెట్లు అయితే రావి చెట్టు కాడ అట్లా ఉంటాయి కదండి. అడవి చెట్టు అంటే చెట్ల దగ్గర చాలామంది ఒత్తులు కూడా వెలిగించారండి. ఈరోజు మేము ఇక్కడ మా ఊరు శివాలయంలో వెలిగించుకున్నామండి. మేము అటు పక్క నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందండి. అటు వెళ్తే ఇవన్నీ కూడా చెట్లు అండి. ఎంత బాగున్నాయి చూడండి. అసలు అవి కూడా చూడండి. అసలు వచ్చేస్తున్నాయి. రావి చెట్టును, అడవి చెట్టు, తులసి చెట్టు. అక్కడ పూజలు చేస్తూ ఉన్నారండి ఆడవాళ్ళు. తెల్లవారుజాము చాలామంది వెలిగించినట్టున్నారండి. అసలు జ్యోతులతో నిండిపోయిందండి. ఇప్పుడు ఇంకొక గంట అయితే చాలామంది వస్తారంటండి. ఎవరు లోకల్లో వాళ్ళు ప్రదక్షిణ చేసేవాళ్ళు, ప్రదక్షిణలో ఒత్తులు వెలిగించేవాళ్ళు, ఒత్తులు తిరిగేవాళ్ళు, కూర్చునేవాళ్ళు దర్శనం అట్లా ఏ చెట్టు కింద కావాలనుకున్న ఆ చెట్టు కింద అట్లా ఆ విధంగా. రావి చెట్టు దగ్గరండి. ఇదంతా కూడా నేను ప్రదక్షిణ చేసుకుంటానే విడదీశానండి. మనసు చక్క జై శ్రీరామ్ అనుకుంటానే తిరిగానండి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తలకుండా ఎక్కువ రావుల వారిని తెలిస్తే ఆయనకి ఇష్టం అంటండి. ఇది ఎప్పుడో మా నాయనమ్మ చెప్పేదండి. ఎన్ని ప్రదక్షిణలు చేస్తామని అడుగుతున్నారండి నన్ను పక్కన. ఏమో ఆయన తిప్పుకుంటున్నారు, నేను తిరుగుతూ ఉన్నానండి. అక్కడ కాళ్ళు ఎప్పుడు కూడా అనిపిస్తుంది. తిరిగి ఎంతసేపు తిరిగామని అన్ని గుళ్ళు తిరిగామని. గుడి వాతావరణం మొత్తం ధ్వజస్తంభాలే చక్కబడి బొమ్మ, సింహాల ఏదో లోపల స్వామి దర్శనంకి వెళ్ళే కాడండి ఈ ప్లేస్. కానీ భలే ఉందండి అసలు. అది కూడా నా చెప్పరు ఎక్కడో స్వామి ఉంటారు. కాకపోతే ఏంటంటే స్వామిని వీడియో తీసుకోవటం ఒప్పుకోరంటే నా ఆటోలో ఉండదు. వీళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారండి. వాళ్ళ దగ్గరికి అసలు కూర్చున్నారట. వెళ్ళేవాళ్ళు ఒకవాడు పొంగలు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారండి. ఇదిగోండి అడవి చెట్టు దగ్గరికి వచ్చామండి. ఆ చెట్టు దగ్గర చక్కగా ఒత్తులు వెలిగించారండి. అవన్నీ ఒత్తులు నైవేద్యాలు ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఇది ఏం చెట్టు అనుకున్నారండి? అడవి చెట్టు అండి. పైన చూడండి అసలు హనుమాన్ బొమ్మ ఎలా ఉందో. పక్కన చుట్టూ ఉన్న గుడికి స్తంభాలండి ఇవి. ఇవ్వండి ఇక్కడ స్వామి. ఇటు నుంచి ఈ పక్క ఎక్కుతారండి కొంతమంది. అది కూడా అక్కడ దాకా
ఇటు నుంచి కొంతమంది దర్శనానికి వస్తారండి. అటు నుంచి కొంతమంది, ఇటు నుంచి కొంతమంది పోటీ పెట్టిన వస్తారండి పిల్లలిద్దరూ, నువ్వు ముందా నేను ముందా అనుకుంటూ. ఇక్కడ మొక్కులు కూడా ఇస్తారంటండి. మంగళవారం చాలా ప్రసిద్ధి అంటండి. మంగళవారం మొక్కులు ఇస్తారండి. కార్తీక మాసం నెల మొత్తం కూడా అండి అసలు జనంతో అసలు కిటకిటలాడుతుంది. ఒత్తులు ఇచ్చేవాళ్ళు, ప్రదక్షిణ చేసేవాళ్ళు, కళ్యాణం వచ్చేవాళ్ళు, అన్నదానానికి వచ్చేవాళ్ళు, అట్లా రకరకాలుగా వస్తారంటండి. చూడండి, ఎవరు పాటికారు, ఎవరు సోయలే వాళ్ళు ఉన్నారు చూస్తారా. ఇటు పక్కండి, కుడి పక్కండి అండి. ఎందుకులే నాన్న కానీ ఎక్కడికే ఇది కౌంటర్ అండి. ఎవరు తింటే ప్రాణం బాగోపోయిన ముందు వెళ్ళి ఇస్తారంటండి అక్కడ. ఇది ప్రసాదాలండి. గుడి గోపురం చూసేద్దాం అంటున్నాను. బొమ్మలు బలే ఉంటాయండి. అయిపోండి శిల్పాలండి. ఏమేమి శిల్పాలు నాకు సరిగ్గా తెలియదండి. ఆంజనేయ స్వామి, వాలి, సుగ్రీవుడు, రావణాసురుడు అట్లాంటివన్నీ కూడా పైన ఉన్నాయండి. ఈ మొత్తకెళ్ళి తిరిగి వచ్చాను. గడి ఉసిరిగాయలతో దీపారం చేశారు చూడండి. ఇదంతా వీడియో తీసుకుంటే ఇది ఏదో చెట్టు అంటండి. దీన్ని తుమ్మ చెట్టు ఏదో చెట్టు అన్నారు. నాకు ఆ చెట్టు గురించి సరిగ్గా తెలియదండి. ఇక్కడ కూడా పూజ చేశారండి. ఇది ఎంత బాగుంది, పసుపు గారు భలేగా వేశారు కదండి. ఈ విధంగా చక్కగా వేసాను. అబ్బా, గోపురంలో మేము బొమ్మలు ఎంత బాగున్నాయి. కానీ ఇక్కడికి వెళ్తే అసలు మనశ్శాంతి అండి, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఉన్నసేపు ఏం అనిపిస్తుంది. బయటకు వచ్చే కాళ్ళు ఎప్పుడు వచ్చిందో నాకు గుళ్ళో ఉన్నసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఈ వీడియో మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఏమైనా అవకాశం ఉంటే స్వామి దర్శనం చేసుకున్న వీడియోని ట్రై చేయండి. కార్తీక మాసంలో చాలా మంది ఉచిత భోజనం కూడా దొరుకుతుంది. అక్కడ అంతా చూసుకున్నారు. అప్పుడు నా చేసి వచ్చింది. అది హాస్టల్ వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చి మళ్ళీ చూసాను స్వామి కొంచెం చూస్తారు ఎలా ఉన్నారంటే. సారీ సాయంత్రం వెళ్తే ఇంకా బాగుంటుంటాను. అసలు లైటింగ్ చాలా అందంగా ఉంటుంది స్వామి. మీకు మధ్యాహ్నం నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.